సంబంధంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధంగా ఎస్పెషల్లీ చాలా వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. పాల్గొంటున్నాను. ప్రస్తుతము దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. 18వ సార్వత్రిక సాధారణ ఎన్నికలు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎమ్మెల్యే అంటే ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నది. 13వ తేదీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ఈయన ఒక్కడే పోటీతో ఒక్కడే వైఎస్ఆర్సీపీ తరఫున సింగిల్గా పోటీ పడుతుంది. వైఎస్ఆర్సీపీ తరఫున సింగిల్గా గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో నవరత్నాలు అబోవ్ అమలు చేశారు. అమలు చేశారు. అందుకే మన ప్రభుత్వం వలన మీకు లబ్ధి జరిగి ఉంటేనే ఓటు వేయండి అని. కులము, మతము, పార్టీ, ప్రాంతము అలాంటి భేదాలు లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందినవి. ఇంకేం చెప్తున్నాడు? నా వలన నీకు లబ్ధి చేకూరితే, నీ కుటుంబానికి లబ్ధి చేకూరితే ఓటు వేయండి. సంక్షేమ యంత్రాంగం యంత్రాంగంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వాళ్ళకందరికీ కూడా 45 years దాటినటువంటి మహిళలు 45 years దాటినటువంటి మహిళలు, వృద్ధుల పెన్షన్, వృద్ధులకు పెన్షన్, వికలాంగులకు వృద్ధులకు పెన్షన్, వికలాంగులకు పెన్షన్, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి పెన్షన్, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన 2 పథకాలు ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో మార్పులు జరిగి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా
ప్రభుత్వ స్కూళ్ళు కార్పొరేట్ విద్యా సంస్థలను పోలి తక్కువ లేకుండా వసతులు తగ్గుతున్నాయి. టాయిలెట్స్ అయితేనేమి, మంచినీళ్ళు అయితేనేమి, వాళ్ళకి అందించేటువంటి ఫుడ్ మెనూ అయితేనేమి, స్కూల్ తెలిసిన రోజే బుక్స్, యూనిఫామ్, షూస్ ఎక్సెట్రా అన్ని కూడా దొరుకుతాం. గతంలో తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూళ్ళలో చదివించాలని కూడా తల్లిదండ్రులు స్కూల్ తెరిసే సమయానికి బ్యాగ్స్, బుక్స్ వెళ్ళి కొనడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంది. అలాంటి ప్రాబ్లం లేకుండా 8వ తరగతి విద్యార్థులకి ట్యాబ్ బిజుస్తో ఒప్పందం ద్వారా అత్యాధునిక విద్య అందిస్తుంది. ఇంగ్లీష్ మీడియం మెయిన్గా స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే ఎంత ఉపయోగం ఉంటుందో ఇంగ్లీష్ మీడియం చదివిన విద్యార్థులకు మాత్రమే తెలుసు. గతంలో ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ స్కూళ్ళలో లేక తెలుగు మీడియం చదివి ఉన్నత చదివిన వాళ్ళు కూడా మంచిగా సెటిల్ కాలేకపోతున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రవేశపెట్టడం వలన ఈ ఇంగ్లీష్ మీడియం వలన 10th క్లాస్ పాస్ అయ్యే లోపే ఒక బేసిక్ నాలెడ్జ్ వెళ్ళిపోతుంది. ఇంటర్, డిగ్రీ పూర్తి అయ్యేసరికి ఏదో ఒక రైల్వే కానీ ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ పొందడానికి, రాష్ట్రంలోనే కాకుండా దేశం నలుమూలలా తిరగడానికి, ఒక మంచి ఉద్యోగం పొందడానికి, అవసరమైతే విదేశాలకు వెళ్ళడానికి ఈ ఇంగ్లీష్ అనేటువంటి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి చాలా అంటే విద్యతో పేదరికాన్ని అంతం చేయాలి. అందరికీ అన్ని అందిస్తూ ఏం చేస్తున్నారు? స్వయం సమృద్ధిని సాధించే విధంగా ప్రతి కుటుంబానికి ఏదో ఒక విధంగా ఆర్థిక భరోసా ఇస్తూ ఆ కుటుంబాలు నిలదొక్కునేలాగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా 17 వైద్య కళాశాలలు 17 వైద్య కళాశాలలు రాష్ట్రానికి కావాలి. దీనివల్ల పేద విద్యార్థులకు, పేద మధ్యతరగతి తరగతుల తల్లిదండ్రుల యొక్క పిల్లలకు ప్రైవేట్ వైద్య కళాశాలలో లక్షలు కట్టి చదివిస్తామో లేని వాళ్ళకు, మెరిట్ విద్యార్థులకు ఈ వైద్య కళాశాలలో సీట్ వస్తే వాళ్ళు కూడా డాక్టర్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఇలాంటివి. మళ్ళా 18వ కళాశాలను వైద్య కళాశాలను రాజకీయంలో ఏర్పాటు చేస్తామని నిన్న ఎన్నికల ప్రసంగంలో ముఖ్యమంత్రి గారు హామీ కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారు హామీ జరిగింది. రైతు భరోసా అంటే పంటలు వేసుకునే సమయానికి రైతులకు పెట్టుబడులు లేక రకరకాల ఇబ్బందులు పడుతూ వడ్డీలు తెచ్చుకునే సమయంలో ఎంతో కొంత ఆయన ఇచ్చేటువంటి చేతులు అనేటువంటి రైతు భరోసా అనేటువంటి రైతులకు విత్తన సమయంలో చాలా ఉపయోగపడుతుంది. మరి పూర్వ సమయంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. రైతు భరోసా ప్రవేశపెట్టడం జరిగింది. రైతు భరోసాను కంటిన్యూ చేస్తారు. వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మఒడి ఇవన్నీ కూడా ఎన్నో పథకాలను అమలు చేస్తూ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన అడుగుతున్న ఎన్నికల్లో నినాదం ఏంటంటే, నా వలన మీ కుటుంబానికి లబ్ధి చేకూరి ఉంటేనే నాకు ఓటు వేయండి. నా
కావున మీ కుటుంబానికి లబ్ధి చేకూరితేనే ఓటు వేయండి అని దాన్ని బేస్ చేసుకుని ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకుని ఎవరికి మంచిది ఎవరికి ఓటు వేయాలో అనేటువంటిది నిర్ణయించుకొని ఓటు వేసి ఓటు ప్రజాస్వామ్యానికి ఎంతో పునాదిగా మన ఓటు విలువను సక్రమంగా వినియోగించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు వేస్తారా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమికి వేస్తారా అనేటువంటి విజ్ఞతతో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. స్వార్థంతో కాకుండా విజ్ఞతతో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. ఇవన్నీ అమలు చేయాలి. ముఖ్యంగా వృద్ధుల పెన్షన్ల విషయంలో ఈ మధ్య ఎక్కువ రాద్ధాంతం జరగడం కూడా జరిగింది. వృద్ధులకు పెన్షన్లు, సచివాలయ వాలంటీర్లు ఈ వాలంటీర్లను ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం, ఎన్నికల కమిషన్ జోక్యం చేసి వాలంటీర్లను పక్కన పెట్టడం, మరియు వృద్ధులకు, వితంతువులకు మరియు అంగవైకల్యం కలిగిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధిపడే వారికి పెన్షన్లు వీళ్ళ ద్వారా జరుపుకోవడం, సచివాలయాలకు పోవడం మొదటిసారి. తర్వాత బ్యాంకులకు జమ చేయడం, అక్కడ అవాతాతలు ఎన్నో ఇబ్బందులకు గురి కావడం, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేస్తారు. గతం గుర్తొచ్చింది చాలా మంది అవాతాతలు. గతంలో అవాతాతలు పంచాయతీ బోర్డు దగ్గర ఉదయం పోయి సాయంత్రం దాకా ఉండి ఎండలో వెయిట్ చేసి తర్వాత వాళ్ళకి తోడుకుంటూ రావడం, ఇలాంటి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి అవాతాతలు కూడా ఇప్పుడు ఆలోచన చేసి ఉంటారు. ఎందుకంటే మనకు జగన్ ప్రభుత్వం గారు ఇస్తున్నటువంటి పింఛన్ ఇంటి దగ్గరికి వచ్చి మేము తెల్లవారేసరికి తలుపు తట్టి లేపి పింఛన్ అందజేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు, ఆప్యాయంగా పలకరించే వాళ్ళు వాలంటీర్లు కూడా ఆ గౌరవం తీసుకుంటూ ఆ బుద్ధు లేక పెన్షన్లు పంచుతూ ఎంతో ఆనందాన్ని వాళ్ళకి ఇచ్చే తక్కువ వేతనమైన గౌరవ వేతనమైన కూడా వాళ్ళు ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. అలాగే ఆధార్ కార్డు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఎలాంటివి కావాలన్నా కూడా ఈ వాలంటీర్ల ద్వారా సచివాలయాలు ఊరికి అందడం వలన, సచివాలయాలు ఊరికి ఉండడం వలన ఆ సచివాలయాల ద్వారా ఈ సర్టిఫికేట్ పొందడం అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంది. గతంలో మీ సేవల చుట్టూ ఎంఆర్ ఆఫీసుల చుట్టూ తిరిగి ఎన్నో అవసరం పడుతున్నటువంటి దాన్ని గ్రామాలలో తీసుకొచ్చి వాళ్ళ వాలంటీర్ల ద్వారా ఇంటికి తెచ్చి ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా భర్తీ చేయలేని ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం ఒక సచివాలయ ఉద్యోగాలే 1,30,000 ప్రభుత్వ ఉద్యోగం. ఒక సచివాలయ ఉద్యోగాలే 1,00,000. మిగతా అన్ని కలుపుతా 2,00,000 చేయాలన్నారు. ప్రత్యేక ఫిగర్ అయితే 5,000 2,00,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలు దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేసి ఉండదు అని నా అభిప్రాయం. సచివాలయాలు ప్రతి రాష్ట్రాల్లో, దేశంలో మన రాష్ట్రం చాలా ఆదర్శవంతంగా ఉంది. కారణం ఏంటంటే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఊర్లో ఒక సచివాలయం ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ప్రజలకు అవసరమైనటువంటి అన్ని అవసరాలు తీర్చడం జరుగుతూ ఉంది ఈ సచివాలయ వ్యవస్థ. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తన పంపిణీ ఇలాంటివి ఎన్నో ఉపయోగాలతో కూడుకునేటువంటి పథకాలు అమలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు 13వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు. ప్రజలు విజ్ఞతతో ఆలోచన చేసి